నర్సారెడ్డి నిత్యం ప్రజల కోసం ఆలోచించేవారని గుర్తు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. గాంధీ భవన్లో నర్సారెడ్డి సంతాప సభకు జానారెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేతలు హాజరయ్యారు. పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చానని, ఉత్సాహంగా నర్సారెడ్డి పాల్గొనేవారని చెప్పారు. ఆయన లేని లోటు పార్టీకి తీరని నష్టమన్నారు. నర్సారెడ్డి కుటుంబ సభ్యులకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నర్సారెడ్డి లాంటి వ్యక్తులు ప్రస్తుత రాజకీయాల్లో చాలా అరుదన్నారు మంత్రి ఉత్తమ్. ఆయన పార్టీకి చేసిన సేవలు మరువలేవన్నారు చెప్పారు. నర్సారెడ్డి గారు అసలు ఒక గొప్ప వ్యక్తి, ఒక మంచి నాయకుడు, ఒక ప్రిన్సిపల్ పర్సన్ ప్రస్తుత రాజకీయాల్లో చాలా అరుదు. వారు చేయని పదవి లేదు. అనేక సందర్భాలుగా ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, రెవెన్యూ మంత్రిగా, మరి రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ అన్ని పదవులు అలంకరించారు. ఒకసారి వారు నాకే చెప్పిండ్రు, ఒక కారణం వల్ల ముఖ్యమంత్రి పదవి మిస్ అయినాని. అంటే అదొక ఇన్సిడెంట్ చెప్తూ, ఆ ఇన్సిడెంట్ వల్ల ఇట్లా జరిగింది లేకపోతే ఇది చీఫ్ మినిస్టర్ పోస్ట్ కి మరి బహుశా వేరే విధంగా ఉండేదని చెప్పి వారు నాకే చెప్పిండు. మరి అటువంటి గొప్ప వ్యక్తిని మనం స్మరించుకోవడం, ఫ్యూచర్ జనరేషన్స్ కి అటువంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో మరి కాంగ్రెస్ పార్టీలో రాణించారు. మరి సమాజానికి మంచి సేవ చేస్తూ వాళ్ళ సిద్ధాంతాలు, విలువలు మరి కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ ముందుకు పోయిన వాళ్ళని మనం తప్పనిసరిగా స్మరించుకోవాలి. అంతేకాదు, రాష్ట్రంలో మంత్రిగా అనేక సంస్కరణలకు ఆద్యుడు. ఆ తర్వాత పార్టీ సిద్ధాంతానికి, నిబంధనలకు కట్టుబడినటువంటి ఒక అంకితమైనటువంటి కార్యకర్త. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీని మొత్తంగా సందర్భం వచ్చినప్పుడల్లా ప్రభావితం చేస్తూ ముందుకు సాగించినటువంటి నాయకుడు. కుటుంబ సభ్యుల కొరకు కాదు, మొత్తం జనానికి ఆయన కలిగించినటువంటి స్ఫూర్తికి చిన్నంగా ఆ జిల్లాని ఏర్పాటు చేయడానికి కృషి చేయండి. అందుకు మా అందరి తోడ్పాటు ఉంటుందని చెప్పి నేను కుటుంబ సభ్యులకు